హాయ్ గైస్. ఓకే, కూర్చొని మాట్లాడదాం. హాయ్ గైస్. సో ఈరోజు మనతో ఉన్నారు చొక్కా రవికిరణ్. సో చెప్పండి మీ గురించి ఒకసారి మా ఆడియన్స్కి పరిచయం చేసుకోండి. నా పేరు చొక్కా రవికిరణ్. ఓకే, నేను బావగారిని. ఓకే. అంటే మా ఫాలోవర్స్ తెలుసుకోవాలి అనుకుంటున్నారంటే చిన్న వయసు ఫాలోవర్స్ అంటే గుర్తొచ్చింది. మీ ఫాలోవర్స్ చూస్తూ ఉంటే మతి పోతుంది. రీచ్ ఏంటి కాకపోతే ఒకటే బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి మీరు. ఎల్ఐపేట గ్రామంలోకి వచ్చి ఎవరిని అడిగినా చెప్తున్నారు ఇలా చొక్కా రవికిరణ్ అంటే మంచి క్రికెటర్, బ్యాట్స్మెన్, ఆల్రౌండర్ అంటే చెప్పారన్నమాట. వీళ్ళు ఇక్కడ ఊరంతా తెలుసండి. ఊరండి. సో ఆల్సో మేము చూసింది ఏంటంటే మీ ఇంట్రెస్ట్ వచ్చేసి క్రికెట్. ఇంత బాగా క్రికెట్ ఆడడానికి కారణం ఏంటి? నా టాలెంట్. సో అండ్ మీ పెద్దని కూడా క్రికెట్ బాగా ఆడతారు. ఆయన ఏమన్నా సజెషన్స్ ఇచ్చేవాళ్ళ ఇలా? లేదు, అందుకే బాగా ఆడేవాడిని. ఓకే, అవును చెప్పడం మర్చిపోయాను. మీరు కూడా ఒకప్పుడు కాంటెంట్ చేసేవాళ్ళు కదా? మర్చిపోయినన్నారు, ఎలా చెప్తున్నారు? ఇప్పుడు గుర్తొచ్చింది అంటే రాసి పెట్టుకున్నాను. అది గుర్తొచ్చిందని అడగండి. ఓకే, ఇప్పుడు గుర్తొచ్చింది. మీరు కాంటెంట్ చేసేవాళ్ళు కదా? సో ఒక బిగినర్ కాంటెంట్ క్రియేటర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు ఏ సలహా ఇవ్వాలనుకుంటున్నారు? అంటే నేనంటే ఆల్రెడీ సెట్ అయిపోయాను, ఒక బిగ్ కాంటెంట్ క్రియేటర్ కాబట్టి నాకు కాదు, ఒక బిగినర్. అది ఒక ఫాలోవర్స్ ఉన్నవాడిని అడిగితే మంచిది. అండ్ రీసెంట్గా దీపావళి జరిగింది. మీకు తెలుగులో ఏమంటారు? తెలుగు కానీ ఇంగ్లీష్లో బీలెటెడ్ హ్యాపీ దివాళీ అంటారు. తెలుగులో ఏమంటారు? అంటే అయిపోయింది దాని శుభాకాంక్షలు చెప్పడం కోసం. అయిపోయిందని చెప్తారు. అయిపోయింది. ఇంకా జీవితం గురించి మాట్లాడుకోవాలంటే మీరు డిగ్రీ చేసినట్టున్నారు కదా? మాట్లాడుకోండి, మీరు మాట్లాడుకోండి. అది కాకుండా అంటే ప్రజలు అడుగుతున్నారు, మన ఊరు ప్రజలు కూడా చూస్తున్నారు. మన ఊరు రోడ్డు సంగతి బాగాలేదు, దాని మీద మీ అభిప్రాయం? బాగానే ఉంది కదా, చెరువులు చేపలు పడుతున్నారు. అది కాదు, అంటే దాని గురించి ఏం చేస్తే బెటర్ అంటారు? అంటే అందరు రోడ్డు మనం ట్రాన్స్పోర్ట్ వాడతారు, మేము ఆక్వా ఫీల్డ్ కూడా వాడుతున్నాం. సీజన్లో రైలు, చేపలు అది కూడా ఆడుతున్నాం. అప్పుడప్పుడు బండ్లు తిరుగుతున్నాయి. దానికి మనం ఏం చేయలేమంటారా? మనం ఏం చేయాలి, అవి పెరుగుతున్నాయి. అదే కాకుండా నెక్స్ట్ ఏ పండుగలు ఉన్నాయి? దీని తర్వాత ఏముంది, న్యూ ఇయర్ అనుకుంటుంది కదా. క్రిస్మస్ ఉంది మధ్యలో. క్రిస్మస్ ఉంది. ఇంకేమన్నా టాపిక్స్? ఇది కట్ చేద్దాం, ఇది డిస్కషన్ కట్ చేసేసి. అంటే వీడియోలో కూర్చుంటే డబ్బులు ఇస్తానన్నా. అది అంటే వాళ్ళకి ఏంటంటే ఇది డైరెక్ట్ ప్రీపేమెంట్ కాదనమాట, పోస్ట్ పేమెంట్. పోస్ట్ లో ఎక్కువ అంటే అడ్రస్ ఎక్కడ ఇస్తుందా పోస్ట్? పోస్ట్ మరి అంటే మనకి వచ్చి వ్యూవర్స్ బట్టి దాని మీద వచ్చిన దాన్ని బట్టి అయితే డబ్బులు ఏమన్నట్టు. ఎందుకంటే వ్యూస్ రావాలా. అండ్ ఇంక పెళ్ళి ఎప్పుడు? అదే ఆలోచన, సంవత్సరంలో చేసుకుందామని అనుకుంటున్నాం. ఇంట్లో అందగా హల్దీ చేసుకో. హల్దీ చేసుకోవాలన్నా ముందు పెళ్లి ఫిక్స్ అవ్వాలి కదా. పెళ్లి ఫిక్స్ నార్మల్ చేసుకోవడం కాదు, నార్మల్గా చేసుకుంటాం. అంటే అది హోలీ కాదు కదా, హల్దీ అనేది పెళ్లికి రిలేటెడ్. ఎస్. మీకు ఇష్టమైన పండుగ ఏంటి? సంక్రాంతి. అంటే రీజన్ ఏమన్నా ఉంది దాని వెనకాల? అంటే భోగి తర్వాత వస్తుందని. అవును, కనుమ ముందు వస్తుంది. భోగి ముందు వస్తుంది. అంటే కనుమ ముందు సంక్రాంతి వస్తుంది అట్లా. భోగి తర్వాత వస్తుంది సంక్రాంతి, కానీ కనుమకు ముందు వస్తుంది. అది నాకు తెలియదు. ఓకే, అది చూసారా మీరు? నేనేం చూడలేదు. లాస్ట్ లో వందే భారత్ అంటాడు. వందే భారతం, వందే భారతం. చూసాను, ఎక్కలేదు కానీ దూరం నుంచి చూసాను. ఆ మీమ్ ఒకటి ఉంటుంది, వందే భారత్ అంటాడు. వందే కేరళది వందే భారతం, వందే మలయాళం. అది కాదు, లాస్ట్ కాడ ఏమని అనుకుంటాడు? ఆడ వందే భారతం, జై హింద్ ఏదో అనుకుంటాడు. ఏమో గుర్తు. వందే మాత్రం ఉందా అనుకుంటే. మాత్రం ఇంకా వచ్చింది మా జానీ. నైస్. మీతో కన్నా మీతో బాగుంటుంది అనుకుంది కదా. మనకి ఫాలోవర్స్ కూడా పెట్ లవర్స్ ఉంటే వాళ్ళు. జానీ హాయ్ చెప్పండి అమ్మా. మాది ఏడంటే అన్ని కుక్కలు చెప్పిన మాట ఉంటాయి. చాలా సరదాగా ఒక సాయంత్రం మీతో చేసుకోవడం బాధ. అదే వీడియోలో కనబడి డబ్బులు ఇస్తా అన్నారు. ప్లాన్ చేద్దాం. సెన్సిటివ్ టాపిక్లోకి వెళ్దామా? చెప్పండి. నరాలు జుమ్ము అవుతున్నాయా? వద్దులేండి, ఆడియన్స్కి బాగా. మన ఫ్యామిలీ ఆడియన్స్ కదా. ఫ్యామిలీ ఆడియన్స్.
చిన్నప్పుడు మన 10th లో కట్టినా ఇలా చూపించుకోకుండా రాసుకుంటారు కదా, వాళ్ళందరూ బిలియనర్స్ అయిపోయారండి. జిమ్కి వెళ్ళి బాడీ కూడా పెంచుతున్నారు. అది వేరే విషయం. కొంచెం బుర్ర కూడా పెంచరా. అది చూడండి వాళ్ళ కంటెంట్ చూడ ఆడియన్స్ లో లేడా లేదు. చేస్తాను. లైక్ కొట్టరా నచ్చినా సరే ఈ లైక్ వాళ్ళు లైక్లు కొడతానండి. కొడతారు కదా. అంటే కామెంట్లు అందరికీ పెట్టను. ఇప్పుడు మనకు మంచి అన్నది వాళ్ళకి చెడ్డ వచ్చు, వాళ్ళకి చెడ్డ అన్న మనకు మంచి వచ్చు, మనకు మంచి చెడ్డి మంచి అన్ని మాకు అవుతాయి. అదే వీడియో పెడితే డబ్బులు ఇస్తాను. ప్లాన్ చేద్దాం. లేదండి డేటా అయిపోయి 2 రోజుల నుంచి నెట్ ఆడట్లా చూసుకోండి. ఫాలోవర్స్ మరి చూడండి, మీరు డొనేషన్ చేస్తే మళ్ళీ నాకు ఇది చేయండి. ఇందాక వీడియో పెడితే డబ్బులు ఇస్తా అన్నాడు, కూర్చున్నాక డబ్బులు ఇవ్వట్లేదు ముందు. బాహుబలి 31st రిలీజ్ అవుతుంది, రిలీజ్. మీరు 31 అడగాల్సింది ఈ రోజు అంటే అడిగితే. ముందే చెప్పింది దానికి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా మీకు? లైక్ బాహుబలి 1 and 2 కంబైన్ చేసి ఒక మూవీలో రిలీజ్ చేస్తున్నారు అనమాట. చూస్తాను ఫోన్లోనే పార్ట్ 1 చూసి సెకండ్ పార్ట్ చూసేస్తాను. అంటే కొన్ని లేని సీన్లు పెడతారు. లేని సీన్ పెడుతున్నారా? అవి చూస్తామండి, మనకి యాప్స్ ఉన్నాయి కదా చూస్తాం. అవి సపోర్ట్ చేయకండి, అవి సపోర్ట్ చేయకూడదు, అది ఆడియన్స్ కి తెలియదు. ఇవ్వండి ఓటీటీ యాప్స్. ఎస్, ఓటీటీ. ఇంకేమన్నా డబ్బులు ఇస్తారు లేదా? ఇస్తారు లేదా?